అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి వరదల నేపథ్యంలో వినాయక నిమజ్జనాలు అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే చేయాలన్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వరద సమయంలో సుడిగుండాలు ఏర్పడతాయి కాబట్టి అధికారులు నిర్దేశించిన ప్రదేశంలోనే వినాయక నిమజ్జనాలు చేయాలని 3 అడుగుల కన్నా ఎత్తు ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తిస్తున్నామన్నారు. వినాయక నిమజ్జనం అందరూ ఎంతో ఆనందంతో చేసుకుంటారని దానికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నిమజ్జనం కోసం నిర్దేశించిన ప్రదేశాలలో లైఫ్ జాకెట్లు, గద ఈతగాళ్లు అవసరాన్ని బట్టి క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడల్స్ ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్ లో ఇమర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే మనకి బండ్ వీక్ గా ఉందో, డెప్త్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మనకి వర్క్ సుడిగుండాలు ఫామ్ అవుతాయి, ఇలాంటి ప్లేసెస్ కి కాకుండా సేఫ్ పాయింట్ లో దాన్ని ఇమర్స్ చేయాలి. ఆ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్ లోనే ఆ గణేష్ నిమజ్జనం జరగాలని చెప్పేసి ఇంకో 1-2 hours లో అక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్, మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దయచేసి మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్ లో ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్ లోనే మీరు ఇమర్షన్ చేయాలి. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏవైతే కావాలనుకుంటున్నారో, క్రెయిన్స్ కావచ్చు, కొంచెం పోలీస్ పర్సనల్, లైఫ్ జాకెట్స్, అవన్నీ కూడా ఇమర్షన్ పాయింట్స్ లో పెట్టడం జరుగుతుంది.